గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డబ్బాకా ఛానల్కి. సో అలంకారాలు చాలా సింపుల్గా కొన్ని ట్రిక్స్తో చాలా సింపుల్గా చెప్పేసుకుందాము. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే తెలుగు 3rd నుంచి 10th క్లాస్ వరకు అన్ని బిట్స్తో సహా లెసన్స్ ఉన్నాయి. అండ్ సోషల్ 6th నుంచి 10th వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి 50 నుంచి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ సైకాలజీ అండ్ ట్రిక్స్. సో ప్రతి ఒక్కరు చూడండి, చాలా ఉపయోగపడేది. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఓకే, ఇది చూద్దాము. భాషకు అందాన్ని, సొగసును కల్పించేవి అలంకారాలు. చాలా సింపుల్గా చెప్తాను. సింపుల్గా అన్నీ చెప్పకుండా కొన్ని సింపుల్గా చెప్పేస్తాను. ఒక్కసారి మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తే, మీకు ఏమైనా అర్థమైతే, ఎక్కడైనా ఈజీగా అనిపిస్తే లైక్ చేయండి. ఓకే, అలంకారాలు 2 రకాలు. సింపుల్గా అలంకారాలు 2 రకాలు. ఒకటేమో శబ్ద అలంకారాలు, రెండవది అర్థ అలంకారాలు. అంటే శబ్ద అలంకారాలేమో శబ్దానికి ప్రాధాన్యత ఇస్తాయి. అర్థ అలంకారాలు అంటే అర్థము. ఇది మీరు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే, ఇగో శబ్ద అలంకారాలు ఏముంటుంది వల్ల అనుప్రాస అలంకారం ఉంటుంది, యమక అలంకారం ఉంటుంది, ముక్త పద అలంకారం ఉంటాయి. శబ్ద అలంకారాలల్లో ఏముంటాయంటే మళ్ళీ 3 ఉంటాయి. ఏముంటాయంటే అనుప్రాస అలంకారాలు ఉంటాయి, యమక అలంకారం ఉంది, ముక్త పద గ్రస్తం. ఓకే, ఇవి 3. ఈ 3 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, అనుప్రాస అలంకారాలు అంతే. ఫస్ట్ యముడిగో యమక అలంకారం అంటే యముడు గుర్తుపెట్టుకోరు ఫస్ట్. యమక అలంకారం అంటే యముడు ఏం చేస్తాడు? గర్జిస్తుంటాడు. యముడు ఎక్కువ మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, యముడు అనే పోస్టుకు చాలా ఆ వాయిస్ అనేది శబ్దము ఏ అని మాట్లాడు కదా యముడు అంటేనే గర్జిస్తుంటాడు. సో అది శబ్దం. యముడు అంటేనే శబ్దం, మంచి శబ్దం ఉన్నవాడు యముడు. గట్ల గుర్తుపెట్టుకోవాలి. యముడు అనగానే శబ్దం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే శబ్దాలంకారం. తర్వాత ఈ అనుప్రాస అలంకారం. అరుస్తుంటాడు, అది కూడా శబ్దమే. ఏం చేస్తాడు? అరుస్తాడు. అనగానే శబ్దాలంకారం, అరుస్తూనే ఉంటాడు. తర్వాత ఈ ముక్త పద గ్రస్తం. యముడి శబ్దాలకు ముక్తి చెందుతారు. యముడి శబ్దాలకు ముక్తి చెందుతారు. ముక్తి అని రాగానే శబ్దం యముడు గుర్తుకు రావాలి. ఓకే, యముడు ఏం చేస్తాడు? శబ్దాలు చేస్తాడు. అందుకే ఈ శబ్దాలు చేస్తాడు. యముడి శబ్దాలకు ముక్తులవుతారు. ఈ అనే పిల్లవాళ్ళు కూడా అరుస్తూనే ఉంటాడు. అనే పిల్లవాళ్ళు కూడా అరుస్తుంటారు. యముడి శబ్దాలకు కూడా భయపడుతుంటాడు. అట్లయినా గుర్తుపెట్టుకుని. ఓకేనా? ఇప్పుడు మనము బుక్లో చెప్తే చాలా ఎగ్జాంపుల్స్తో ఉంటాయి. ఇప్పుడు అందులో రాసుకున్నా కానీ అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవే వచ్చే అవకాశమే ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు శబ్ద అలంకారంలో మనం ఏమనుకున్నప్పుడు అనుప్రాస అలంకారము, యమక అలంకారము, ముక్త పద గ్రస్తం అనుకున్నాం కదా. ఫస్ట్ తర్వాత అనుప్రాస అలంకారంలో వృత్యానుప్రాసం అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాసం, అంత్యానుప్రాసం. ఓకే, వీటి 4 గురించి తెలుసుకుందాం. చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా, చాలా తొందరగా తెలుసుకుందాం. ఓకే, వృత్యానుప్రాస అలంకారం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? వృత్యానుప్రాస అలంకారం అంటే వృత్తి అనగా అవృత్తి లేదా వ్యాపారం. ఇది ఇక్కడ ఏంటిదంటే సింపుల్గా ఏం లేదు, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం కావడం అంటే ఏం లేదు. వృత్తం అంటే ఏంటిది? వృత్యానుప్రాస అలంకారం అంటే వృత్తం అంటే 0. ఈ 0కి ఏంటి? ఇవన్నీగా పునరావృతం అవుతాయి. ఒకటెనుకొకటి ఎత్తుంటాయి, ఒకటెనుకొకటి వస్తుంటాయి, ఒకటెనుకొకటి అంతే. వృత్తాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటెనుకొకటి పునరావృతం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. అంతే. ఏంటిదంటే సంఖ్య నియమం లేదు, వెంటనే రావాలనే నియమం కూడా లేదు. దాని ఇష్టం ఎక్కడంటే అక్కడ వస్తుంది. ఏముంది? రాజు రివాజుకు బూజు పట్టింది. ఇవన్నీ బుక్లో కాబట్టి ఈ బుక్ తీసుకున్నాను. ఇవే వచ్చే అవకాశమే ఉంది. ఇదే వచ్చే అవకాశం ఉంది. రాజు, రివాజు, బూజు. ఈ వసనం రత్తమ్మ కోసం దుత్త తెచ్చింది. చూసిరా, పునరావృతం అవుతుంది. అంటే నియమం ఏం లేదు. ఎప్పుడంటే అప్పుడు వృత్తానుప్రాసము అనగానే ఈ వృత్తం గుర్తుపెట్టుకోవాలి. ఆ వృత్తంకు ఇట్లనే ఇక ఒకటెనుకొకటి ఇక మీకు ఇష్టం ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కథం సూపర్ రాయొచ్చు. తర్వాత అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ. ఇక చూసిరా,
ఇక్కడ ఏం చెప్పిండు, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు, ఇవి గుర్తుపెట్టుకోండి అంతే కీవర్డ్. ఇక గంగా ధరాతి భంగ, గా గా ఖగరాజ తురంగ. చూసిరా, ఇక చూసుకోరు ఇవన్నీ. ఇక ఇదైతే ఇది ఇక వృత్తాంతం. 1,00,000 భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్షము ఒక లక్ష్యము. కాకి కాకేకి కాక కేకిక. ఇక చెప్పురి. 1,00,000 భక్షములు తిన్న, ఇంకో 1,00,000 భక్ష లక్ష్మ భక్ష. ఇక చూసారు ఎన్నిసార్లు వచ్చిందో. సో ఇది ఇట్లా ఏది నియమం లేకుండా ఎట్లా అంటే ఇట్లా వచ్చింది వృత్తానుప్రాసం. ఓకే, ఇక ఇది చెప్పేటప్పుడే మా సారు ఒకటి చెప్పిండు, మాకు తెలుగు సారు అమృతరావు సారు అని. అది నేర్చుకోమంటే రాత్రంతా కూర్చొని మొత్తం నిద్రపోకుండా నేర్చుకున్నాం. ఏంటిది అంటే ఇది చెప్పేటప్పుడు చెప్పిండు అంతే. ఒక ఎగ్జాంపుల్, నటిత నటార్థ నటీ నట నాయక నాటక నాటిక నాట్యంతే. నటిత నటార్థ నటీ నట నాయక నాటక నాటిక నాట్యంతే. ఇది రేపు వచ్చి ఎవ్వరు గ్యాప్ ఇవ్వకుండా 10 సార్లు చెప్తే వాళ్ళకు పెన్ ఇస్తా అన్నాడు. అప్పుడు పెన్ అంటే ఇక మస్తు ఇక రాత్రి మొత్తం అన్నం తినకుండా చెప్పుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు అంత ఈజీగా అయింది, అది ఎప్పటిదో. మీరు కూడా ఒకసారి చెప్తారా ఇట్లా, నటిత నటార్థ నటీ నట నాయక నాటిక నాటక నాట్యంతే. ఇప్పుడు ఇంత ఈజీగా వస్తుంది, కానీ అప్పుడు రాత్రి అంతా కూర్చొని పెన్ను సంపాదించిన నేను. అదొక్క విషయం చెప్పి పెన్ను ఇచ్చిండు సారు మాకు, అంతమంతగా ఇచ్చి. అమృతరావు సార్ అని మా తెలుగు సార్, ఆయన పుణ్యమా అని ఇవి ఉన్నాం మేము. ఇక అందుకే ఇగో తర్వాత చేకానుప్రాస అలంకారం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్. ఇదే ఎక్కువ సార్లు అంటే ఎక్కువ సార్లు ఇస్తాడు. ఓకే, ఇది కూడా చాలా సింపుల్గా చేకానుప్రాస అలంకారము. ఇది ఏంటిదంటే చేకులు అనగా పండితులు. చేకులు అంటే ఎవరు? పండితులు. ఓకే, జంట అని అర్థం, పండితుల జంట అని అర్థం. ఇదేంటిదంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట, ఇది జంట. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇవన్నీ చదివితే మీరు అట్లనే అనిపిస్తుంది. సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, అర్ధభేదంతో ఉంటుంది, అవ్యవధానంగా రావడమే చేకానుప్రాస అలంకారం. అంటే 2 హల్లులు మాత్రమే అర్ధభేదంతో జంటగా రావాలి. అర్ధభేదం ఉండాలి, జంటగా రావాలి. మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు దీన్ని అంటే, అర్ధరాత్రి హాల్లో మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు అది మనం రిసెప్షన్ ఉంటుంది కదా, రిసెప్షన్ రోజు అర్ధరాత్రి హాల్లో జంట చెక్కుమంటుంది. హాల్లో చెక్కుమంటుంది. ఇగో అర్ధరాత్రి హాల్లో జంట చెక్కుమంటుంది. అంటే చెక్కుమంటుంది. ఇక చెక్కుమంటుంది అంతే. అర్ధరాత్రి హాల్లో చెక్కుమంటుంది. అర్థం ఉండాలి, హల్లుల అర్థం ఉండాలి అంతే. జంట అర్థమైన అర్థంతో వచ్చే జంట చెక్కుమంటుంది. అర్థంతో వచ్చే జంట చెక్కుమంటుంది. మరి ఎట్లా? అది ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పి అర్థమవుతుంది. ఇవన్నీ మనం మనకు తెలిసినవి. అరటి తొక్క రాదు. అరటి తొక్క అంటే ఇక్కడ ఏంటిది? ఈ తొక్క ఏంటిది? ఆంధ్రాలో అంటాం తొక్కని, ఈడేమో తోలు అంటాం. మనం ఏమంటాం తెలంగాణలో? అరటి తొక్క. మనం తొక్క అనం. అదేమంటారు దాన్ని? పొట్టు అంటాం. పొట్టు, మామిడి పొట్టు, అరటి పొట్టు తీసేయి రాయు, పొట్టు తీసేయి, ఇంకేమంటారు రాయరి. తొక్క రాదు. ఈ తొక్కడం అంటే తొక్కడము, దాన్ని తొక్కడం, దానిపైన అట్లా తొక్కడం అని అంటారు. దానికి అర్థం నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఈ కాలుకి పాదం, ఈ కాలుకి అర్థం పాదం, ఈ కాలుకి అర్థం కాలుడు. కాలు కాలుతుంది. అర్ధభేదముతో సమానమైన పదాలు. ఓకే, జంట అంటారు. అర్ధభేదముతో జంట అంతే. అదేంటిది? అర్ధభేదంతో జంట వచ్చేది అర్ధరాత్రి హాల్లో కూర్చున్న జంట చెక్కుమంటుంది. అర్ధరాత్రి అంటే సింపుల్గా తమ్ముడికి చెప్పు తెగిపోకుండా నడవమని. ఇవి ఎందుకు చదువుతున్నానంటే ఇదే వచ్చే అవకాశం ఉంది, ఇవి బుక్లో కాబట్టి. తమ్ముడికి చెప్పు తెగిపోకుండా నడవమని. చెప్పు అంటే ఇది చెప్పడం, ఈ చెప్పు అంటే కాలుకేసుకునే చెప్పు. ఓకే, ఓ మహిళ నీకు 100 వందనాలు. 100 అంటే ఇవి 100, వందనాలు అంటే ఇవి నమస్కారాలు. ఓకే అంతే. పూజారి జారి పడ్డాడు. పూజారి ఈయన పూజారి. జారి అంటే కింద పడ్డాడు, జారి పడ్డాడు ఇక. ఓకే, గంధర్వ దర్భ సుందర దరహాసం. సుందర
దరహాసం, ఇవి రెండు వేరే వేరే. అనాథ నాథ నంద నందన నీకు వందనం. ఓకేనా? అంతే. హల్ల జంట చెక్కుమంటది అర్థ. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏమైనా ఇంకా ఈజీ వస్తే దీనికంటే రాయండి, గుర్తుంటుంది, రాస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. తర్వాత లాటానుప్రాసం, ఇది కూడా మస్తు ఇంపార్టెంట్ అండి. ఇది అది చేకానుప్రాసం, లాటానుప్రాసం అండ్ యమకం ఇస్తాడు చాలాసార్లు అడుగుతాడు. ఇక లాటానుప్రాసం సింపుల్ గుర్తుపెట్టి లాస్ట్లో ఉన్న 2 పదాలు ఈక్వల్గా రావాలి అంతే. లాస్ట్గా 2 పదాలు ఈక్వల్, శబ్ద అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాలు జంట వెంటనే వచ్చినట్లయితే లాస్ట్లో లాటాను అనగానే లాస్టులా ఉన్న 2 ఈక్వల్గా రావాలి పదాలు. ఎట్లా ఈక్వల్గా రావాలి పదాలు, లాస్ట్కు రావాలి, ఈక్వల్గా రావాలి, మళ్ళీ శబ్ద అర్థ భేదం లేకుండా. ఇగో చూడండి, శ్రీనాథుడు వర్ణించు జిహ్వ వర్ణించు, సేమ్ వర్ణించు నాలుకనే నాలుక అంతే కదా. శ్రీనాథుడు వర్ణించు నాలుక అంటారు. ఓకేనా? చూసిరా ఈడు ఉంటాయి కదా కమలాక్షులు, ఇదైతే అందరికీ తెలుసు. కరములు ఇది అందరికీ తెలుసు. ఓకే. సమజోదుపై గెలుచు జయము, శేషసాయికి మొక్కు శిరము, నరసింహుని చూడు చూడుకులు అంటే చూపులు, ఆయనకు చూపులే చూపులు, ఆపద యందు ఆదుకొని మిత్రుడు అన్నట్టు. మిత్రుడు సేమ్. ఇక్కడ ఏముండాలి? తాత్పర్య భేదం ఉండాలి అంతే. తాత్పర్య భేదం. ఇక్కడ అర్ధభేదం లేదు, శబ్దభేదం లేదు, తాత్పర్య భేదం ఉండే. అబ్బా చూసినవా, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, నువ్వే నా ఫ్రెండు, గట్లా లాస్ట్కి రావాలి. అది కూడా లాస్ట్కి రావాలి. లాటానుప్రాసం లాస్ట్కి రావాలి అంతే. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది 2016లో వచ్చింది టెట్టులా. ఇంకెట్లు ఇచ్చింది చూద్దాం. శేష సాయికి మ్రొక్కు శిరము అనుటలో అలంకారం. ఈ శిరము అంటే ఏంటిది, ఈ శిరం అంటే ఏంటిది సుశిర. లాటానుప్రాసం శిరము, దీనికి తాత్పర్య భేదము. ఓకే. తర్వాత అంత్యానుప్రాస అలంకారం. ఇదైతే అంత్యాను ఇంట్లోనే ఉంటుంది. అంతం లాస్ట్కు చివరన ఏముండాలి? పదము లేదా వాక్యము లేదా పాదము, ఒకే అక్షరం లేదా పదము పునరావృతం అయితే దానిని అంత్యానుప్రాసం ఉండాలి. చివరగా ఉండాలి. ఏముండాలి? నగార మోగిందా నయాగార దుమికిందా కింద దా. ఓకే. గోడ్లు డొక్కలు గుంజిన వాను పాములు ఎండిన నడుం సుట్టకపోతిన ఎప్పుడొస్తవు లేబరి పాలమూరు జాలరి. ఇగో చూసి లేబరీ జాలరీ నా ఇగో చూసి ఎట్లా వస్తారా. పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే, ప్రవాహానికి నిర్చలతకు రూపం కలిస్తే, ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే తే. ఇగో చూసి ఎట్లా వచ్చారు. లాస్ట్కు అంత్యాన అంటే లాస్ట్ అంతే. పదం కానీ ఒకే అక్షరం లేదా పదము. ఓకే. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి, యమక అలంకారం. యముడు అనుకున్నాం కదా మనం. యమక అలంకారం అర్ధభేదం ఉంటుంది. అర్ధభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా పదములు మరలా ప్రయోగించుట. మరలా ఏముండాలి? మళ్ళీ అర్ధభేదం ఉంటుందట యమక అలంకారం అంటే ఏమనుకున్నాం మనం? యముడుకు. సరే, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏం చెప్పిండు? లేమా ధనుజుల గెలువగా లేమా ఇక్కడ వచ్చింది. అయితే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? యముడు ఒక రోజు వస్తాడు, రోజు రాడు. యముడు రోజు రాడు. మనం సస్తున్న రోజు వస్తాడు కదా. యముడు రోజు రాడు. తప్పుగా అనుకోవద్దు. సావమంటే ఎవ్వరు సావమన్నా సావం. ఏ రోజైతే మన లాస్ట్ బుక్క మనం తినే బుక్క ఏ రోజైతే మనకు లాస్ట్ ఉంటుందో ఆ రోజే ఉంటాం. అవన్నీ ముచ్చట్లు. అయ్యో తినిపోతుండే, అడిగోకపోతే చచ్చిపోతుండే, ఇట్లా పోకపోతే ఎట్లా ఉన్నా చచ్చిపోము. ఏ క్షణాన ఏ సెకండ్లో ఎక్కడ చనిపోవాలని రాసిపెట్టి అక్కడ చచ్చిపోతాం. ఎవ్వడు ఎన్ని ప్రపంచంలో ఏం పెట్టినా ఉండదు. ప్లేట్లో అన్నం పెట్టుకున్నా కూడా ఆ బుక్క మనకు తినే యోగ్యం ఉందా లేదా అని అది రాసి పెట్టుంటుంది అంతే. భయపడొద్దు దేనికి. అంటే ఒకరోజు
ఒక్క రోజు వస్తాడు, మళ్ళీ గ్యాప్ ఇస్తాడు, మళ్ళీ ఇంకో రోజు వస్తాడు. ఎవరు? యముడు. యముడు రోజు రాడు. యముడు రోజు రాడు. ఒకసారి వస్తాడు, గ్యాప్ ఇస్తాడు, మళ్ళీ వస్తాడు. అంతే యమక అలంకారం. సింపుల్గా మీకు ఒకటి చెప్తే గుర్తుంటుంది. ఏముంటుందంటే ఇగో లేమ ధనజుల గెలువగా లేమ, ఈడొచ్చింది లేమ, ఇగో ఈడొచ్చింది. తర్వాత నేను పారజూచు పారసేన పారజూచు, ఇగో ఈడొచ్చింది. అంతే కదా. హారతికిచ్చెను. ఓకేనా. కమల పండు ఇచ్చింది. కమల పండు ఇచ్చింది. ఇక్కడ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కానీ ఏమున్నది ఇక్కడ? అర్ధభేదం ఉండాలి. తాత్పర్య భేదం లేకుండా. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదో యమ అంటే యమహో నీ యమ ఉంది కదా. యమహో యమ మధ్యలో ఏం రాకుండా యమహో యమ గుర్తుపెట్టుకోరు. అంతే. యముడు రోజు రాడు. అది ఓకే కదా. రంగా దయా పారంగ. ఓకే, రంగ అంతే సింపుల్గా గుర్తుపెట్టుకోరు. ఇంకో ఇది ఎస్జిటిలో 2018లో వచ్చిందో చూద్దాం. ఏంటిది? యమకం అను అలంకారానికి లక్షణం ఏమిచ్చింది చూడండి. పదాలు తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉండడం. అర్ధభేదం కలిగి ఉండి తాత్పర్యవాదం లేకుండా. ఓకే. తర్వాత ఇగో ఇంకొకటి ఏంది? ముక్తపద గ్రహస్థలంకారం. ముక్తపదం అంటే ఏం చేసుకోదు. ఇలా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ముక్త అంటే విముక్తి అంటే విడిచిపెట్టడం. గ్రహస్థం అంటే మళ్ళీ గ్రహించడం. విడిచిపెట్టాలి, మళ్ళీ గ్రహించాలి. ఈ సింపుల్ అండి, చాలా తొందరగా గుర్తుపెడతారు మీరు చూడండి. విముక్తి, విడిచిపెట్టడం. ఇగో ముక్త పద అంటే విముక్తి అంటే విడిచిపెట్టడం. గ్రహస్థం అంటే మళ్ళీ గ్రహించడం. ఒకసారి విడిచిపెట్టాలి, మళ్ళీ గ్రహించాలి. గ్రహించి పెట్టాలి అంటే. తర్వాత ఇదేంటిదంటే ముక్త అనగా పాదము చివర విడవబడిన పద అనగా పదానికి గ్రస్త అనగా గ్రహించడం అని అర్థం. అంతే. ఇది గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఓహో ఏముంది కదా. ఇక అంతే. ఇగో ఈజీ. విముక్తి విడిచిపెట్టాలి, వస్తు ఇడిచిపెట్టాలి, మళ్ళీ ఇడబట్టాలి, మళ్ళీ ఇడబట్టాలి. చూసారు ఎంత ఇది ఉన్నది? ఇడిచిపెట్టాలి, ఇడబట్టాలి. ఇంకంతే. అదిగదిగో మేడకున్నది గోడ ఇచ్చెను నీడలో దూడ. చూసిరా సింపుల్గా. పట్టాలి, విడిచిపెట్టాలి, మళ్ళీ పట్టాలి. ఇంకంతే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అయిపోయి. ముక్తం గుర్తుందా? ఇప్పుడు ఎట్లయినా గుర్తుపెడతాను. నిద్రలు లేపినా చెప్తారు మీరు. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది. కొమ్మలేదు ఇక్కడ కానీ అట్లా వస్తుందా ఫ్లోయింగ్లా. పిట్ట మనసులో ఏముందో తెలుసుకోరు మీరు. పిట్ట మనసులో. ఓకే. తర్వాత ఇప్పుడు అలంకారాలు, అర్ధాలంకారాలు. ఇవి అర్ధాలంకారాలు. అర్థానికి ప్రాధాన్యత ఉండే అలంకారాలు అర్ధాలంకారాలు. ఓకే. శబ్దాలంకారాలు అయిపోయినాయి అక్కడికి. అర్ధాలంకారంలో ఇది సింపుల్గా టక్క చెప్పేస్తా. ఓకే. నా వేలో చెప్తా. మీకు ఎక్కడైనా నచ్చితే, మీకు ఇంకా బాగా నచ్చితే, మీకు ఏమైనా ట్రిక్స్ తెలిస్తే మీరు కూడా రాయండి. ఇంకా చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, వైరల్ అవుతున్నాయి వీడియోస్, చాలామంది చూస్తున్నారు. కాబట్టి మీ సృజనాత్మకత, మీలో ఉన్న టాలెంట్ కూడా బయటికి తీరి అండ్ రాయండి మీరు కూడా. నాకు కూడా తెలుస్తాయి కదా. ఓకే. నాకు కూడా తెలుస్తాయి కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో పనికొస్తాయి కదా నాకు కూడా, మీకు కూడా. మీరు ఇంకా రాసింది తప్పకుండా గుర్తుంటుంది మీకు. మీరే క్రియేట్ చేసిరు కాబట్టి. అర్థానికి ప్రాధాన్యత ఉండే అలంకారాలను అర్ధాలంకారం అంటారు. అందులో ఏంటిది? ఉపమా అలంకారం. ఫస్ట్ ఏంటిది? ఉపమా అలంకారం. ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఉపమా అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? ఉప్మా అని గుర్తుపెట్టుకోవాలి. ఉప్మా. ఓకే. ఉప్మా. మరి ఉప్మా ఏం చేస్తుంది? ఉప్మా ఏం చేస్తుంది? ఏం లేదు. ఇది ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడం ఉపమా అలంకారం. తర్వాత ఉపమా అలంకారంలో ఉపమా ఒకటి, పోల్చి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో మస్తు ముఖ్యంగా అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రధాన 4 అంగాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే.
ఉపమా అలంకారంలో 4 అంగాలు గుర్తుపెట్టుకోరి. ఒకటి ఉపమేయము, రెండవది ఉపమానము, మూడవది సమాన ధర్మము, తర్వాత ఉపమావాచకం. ఇలా కీవర్డ్స్ ఏంటి అంటే వలె, పోలే, లాగా, లా, చందంబున, పగిడి, భంగి, కరణి, మాడ్గి, రీతి కూడా ఒకటి ఉంది. అందులో చూసిన వేరే బుక్లో రీతి కూడా ఉంది. అయితే వీళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇవి కీవర్డ్స్. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటే నేను ఇప్పుడు చెప్పినాక అవి చెప్తే మీకు తెలుస్తుంది. ఇక ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉప్మా అంటే ఉపమా అలంకారము. ఉపమా అలంకారాలనే వస్తాయి ఇవన్నీ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉప్మా వలె ఇంకా వేరేది ఏంటిది? ఉప్మా వలె వేరే టిఫిన్ ఉండదు. ఉప్మా తింటే పోలే ఇగో ఉప్మాలాగా ఉన్నది ఇడ్లీలు. ఇడ్లీలు ఉప్మాలా ఉండాలి టేస్ట్. ఉప్మా లెక్క ఉండాలి టేస్ట్. తర్వాత చందమామను చూపించుకుంటా ఉప్మా తినిపించింది. ఉప్మా తినిపించి ఇగో ఉప్మా కోసం పడి గీ ఒక్కటి తీసేస్తే పడి బాగా భంగి అంటే ఇక 0 తీసేస్తే బాగా పడి బాగా కర్ర అని. ఇక కర్ర అంటే అది ఎక్కడన్నా ఉప్మా అన్నది కదా. కర్రని అని మాడిగి రీతితోటి తినాలి. ఒక పద్ధతితోటి తినాలి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోరు కీవర్డ్స్. అయితే ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇగో ఫస్ట్ ఇప్పుడు ఏమున్నది? ఉపమేయం ఉంది. తర్వాత ఉపమానం ఉంది. ఉపమానము అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఉపమేయం వచ్చేస్తుంది. ఇంట్లో రెండులే కన్ఫ్యూజ్. ఇవే ఇస్తాడు ఎక్కువ. ఉపమేయానికి ఉపమానం, ఉపమానమా ఉపమేయమా అనేది కన్ఫ్యూజ్ అస్సలు కాకుండా ఉండాలంటే ఈ రెండిట్లలో క్లారిటీ తెచ్చుకోవాలి. ఉపమానం అంటే దేంతో పోలుస్తారో దానిని ఉపమానం అంటారు. దేంతో పోలుస్తారు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉపమానం అంటే మ్యాథ్స్లో కొలవడం, మెజర్మెంట్. మానం అంటే మెజర్మెంటు, కొలవడము. సో ఇది కొలవడం. దేన్ని కొలుస్తున్నారు? ఇక్కడ చందమామను కొలుస్తున్నారు. ఓకే, పోలుస్తున్నారు అని. ఇంకొకటి అది గుర్తు లేకపోతే ఉపమానం అంటే మన తెలంగాణ భాషలో ఏమంటామంటే ఇమానంగా చెప్పు మొన్న అడుక్కొచ్చుకున్నావు కదా పైసలు, అడుక్కొచ్చుకున్నావు కదా ఇమానంగా చెప్పు అడుక్కొచ్చుకోలే, అడుక్కొచ్చుకోలే. ఇవి రెండే చెప్పు. ఇమానంగా చెప్పు, అడుక్కొచ్చుకోలేదా? అడుక్కున్నావు కదా నా దగ్గర పైసలు అడుక్కున్నావో, నువ్వు పైసలు అడుక్కొచ్చుకున్నావో ఏంటిదో కానీ ఇప్పుడేమో అబద్ధాలు చెప్తున్నాడు. సో దానికి ఇమానంగా చెప్పు, ఇమానంగా అంటారు మన తెలుగులో, మన తెలంగాణ భాషలో. సో అడుక్కొచ్చుకున్నావు కదా, ఇమానంగా చెప్పు, అడుక్కొచ్చుకున్నావు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మానంగా అంటే అడుక్కొచ్చుకున్నాడు అంటే పోల్చుకోవడానికి తీసుకొచ్చుకున్నాడు. ఉపమానము అంటే పోల్చుకోవడానికి అడుక్కొచ్చుకున్నది అన్నట్టు. ఈ అడుక్కొచ్చుకున్నది ఎట్లా తెలుస్తుంది మీకంటే ఆమె ముఖము ఉపమేయము. ఇక్కడ ఏంటి? చంద్రబింబము వలె. ఇది అడుక్కొచ్చుకున్నది ఉపమానము. ఇది అడుక్కొచ్చుకొని దీన్ని పోలుస్తుంది. ఎవైనా సరే ఇవి ఉన్నాయి కరెక్ట్గానే. ఇవి ఒకటే అడుక్కొచ్చుకున్నది. ఆమె ఇష్టం ఉన్నది వచ్చి అడుక్కొచ్చుకున్నది. చంద్రబింబం వలె ఉన్నదని చెప్పొచ్చు, గుడ్ల గూబ వలె. ఇదేమో చిన్నప్పటి నుండి మనమే చదువుతున్నాం కదా. ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఇక్కడ అందంగా ఒకరి మార్చాలి, ఈడ మారిస్తే ఇద మార్చాలి. ఇది ఉపవాచక వాచం అవుతుంది. చూసిరా, ఇది ఎప్పుడో రాముడు రావణాసురుని సంహరించను అని ఆమె ముఖం. వీళ్ళ ఏం మోడ్రన్గా ఏం వస్తలేదు. వీళ్ళు పెట్టుకోరు ఆమె ముఖము గుడ్ల గూబలాగా. ఏమంటారు చెప్పుర్రి. అట్లా కూడా అంటే ఈ గుడ్ల గూబను అడుక్కొచ్చుకున్నది అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఓకే, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది. అవునా కదా? ఈ ఎగ్జాంపుల్ అసలే మారిస్తే ఆయనతో మనం ముఖం మార్చుకుంటాం కదా, అమ్మాయిలు ముఖం మార్చుకుంటారు. ఇది మంచిగా ఉన్నది కదా. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది. ఓకే, ఇది ఒకటే అంతే. ఏం అడుక్కొచ్చుకుంది ఇలా? మనము ఏం అడుక్కొచ్చినాం? ఇమానంగా చెప్పు, అడుక్కొచ్చుకున్నారు కదా చెప్పు. అడుక్కొచ్చుకున్నది ఏంటి అంటే దేంతో పోలుస్తున్నాము మనం? అది అడుక్కొచ్చుకొని పోలుస్తాము అంతే కదా. ఇది చంద్రుని అక్కడికి తీసుకొచ్చి చంద్రుని ఈడ కూర్చుండబెట్టి ఈ ముఖం నేను చంద్రుని లెక్క ఉన్నది అని అంటారు. అవును కదా, మంచిగా ఉన్నది, మస్తు ఉపయోగపడుతుంది, మీకు తప్పకుండా గుర్తుంటుంది, ఎగ్జామ్లో కూడా గుర్తుంటుంది. ఇవి రాకుండా అసలు ఎగ్జామ్ పేపర్ ఉండేది కదా. ఇది ఒక్కటి గుర్తుంటే అది అంతే. ఈ ఉపమానము దేన్నైతే మనం పోలుస్తున్నామో అది ఉపమానము. ఏడు అడుక్కొచ్చుకుంటున్నామో అది ఉపమానం. ఏదైతే ఉదాహరణ తీసుకుంటున్నామో అదే ఉపమానం. ఈ కీవర్డ్స్ ఇక వలే, పోలే,
లాగా లా చంద్రమున పగిడి భంగి కరణి మార్గి రీతి ఆమె ముఖము ఉపమేయము ఇది వస్తే వచ్చినట్టే ఆమె ముఖము ఉపమేయము ఓకే ఆమె ముఖము ఉపమేయము ఉపమానం ఇది ఒకటి ఇక వలే ఇక చూసిరా ఉపమా వాచకము వలే 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 ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా ఇట్లా కూడా ఇవ్వచ్చు క్వశ్చన్ కదా వలే పోలే లాగా లా ఇవన్నీ దేనికి సంబంధించినవి ఉపమా అలంకారంకు ఇక సమాన ధర్మము ఇక కరెక్ట్గా ప్రకాశిస్తుంది సమాన ధర్మము ఓకే సింపుల్గా ఇవన్నీ మూడే ఇది ఒక్కటి వస్తే ఇవి మూడు వస్తాయి సమాన ధర్మము ఇది చూసిరు కదా సమాన ధర్మము ప్రకాశిస్తుంది ఎగ్జాంపుల్ లేకుండా రావు సైకాలజీ రాదు తెలుగులో గ్రామర్ రాదు తర్వాత సమాన ధర్మము ఉపమా వాచకం తెలిసింది కదా వలే ఇవన్నీ ఉపమా వాచకాలు ఓకే ఇంతే ఉపమానం ఒక్కటి వస్తే ఉపమేయం కూడా వస్తుంది మనం అక్కడ ఆలోచిస్తుంటేనే తెలిసిపోతుంటుంది ఓకే ఇప్పుడు అట్లు ఉపమా అలంకారము అట్లు అన్నట్లు అంటే తర్వాత ఇగో రెండవది ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించడం ఇది అందరికీ తెలుసు చాలా సింపుల్గా ఊహించడం ఉపమాన ధర్మ సామర్థ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం ఇవి థియరీ కూడా చదువుకోవాలండి ఎప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాడు ఇంకా కన్ఫ్యూజ్ చేయాలంటే ఆ థియరీ ఇచ్చి ఆ కీవర్డ్స్ ఇచ్చి ఇవి దేనికి సంబంధించినవి అని ఇస్తాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు వచ్చింది ఉత్ప్రేక్ష అలంకారం ఊహించి చెప్పడం మనకి ఎగ్జాంపుల్ చెప్తా ఇగో ఇక్కడ కీవర్డ్స్ అనగా అన్నట్లు కాబోలు ఏమో ఓ ఒక్కో ఎమకో తలచెదన్ భావించేదన్ ఊహించేదన్ ఇవన్నీ ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉత్తత్త పదాలను గుర్తుపెట్టుకోరు ఓకే ఇక ఉత్తత్త పదాలు అన్నట్లు అంతా ఉత్తత్త పదాలు చెప్తాడు ఉత్తుత్త పదాలు అన్ని ఉత్తుత్త పదాలు ఇవన్నీ ఒకటి కొలనులోని పువ్వుల ఒకటి ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది చూడండి కొలనులోని పువ్వుల అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలున్నాయి నక్షత్రాలన్నీ పువ్వులు లెక్క కనిపిస్తున్నాయి అన్నీ ఉత్తత్త మాటలే ఉత్తుత్తు మాటలు చెప్తాడు అన్నీ అంతే కదా ఈ వాడు మళ్ళా అంతే ఈ మేఘాలు గున్న ఏనుగు అన్నట్లున్నవి అన్నట్లు ఉత్ప్రేక్ష అన్నట్లు అనగా కాబోలు ఏమో ఓ ఒక్కో ఏంకో తలచెదన్ భావించేదని ఊహించేదని తెలుసు ఉత్ప్రేక్ష అలంకరణ అట్లా భావిస్తారు అన్నట్టు గున్నేనుగా అన్నట్టు భావిస్తారు తలుస్తాడు అన్నట్టు ఊహల పల్లెకిలో రేగుతుంది అది అనేది ఇక అట్లా తలుస్తాడు అన్నట్టు ఏమకో ఒక్కో ఏమకో ఓ ఏమన్నున్నదా ఊహ అట్లా ఏమో కాబోలు కావచ్చు మరి గున్నేనుగ లెక్క ఉంటాయి అట్లా కావచ్చు మరి అన్నట్లు చంద్రుని ఆడ సుక్కలు ఉన్నాయట పువ్వులు లెక్క ఉన్నాయట సుక్కలు అనగా ఇగో చూడండి చక్రవాకముల యొక్క విరహగ్ని నుండి పుట్టిన పోగయ అన్నట్లు చీకటి వ్యాపించింది అన్నట్లు రుక్మిణి తెజరిల్లే సానబట్టిన మకురాంక శాస్త్రమనగా వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా ఈ మేఘాలు గున్న ఏనుగుగా అన్నట్లున్నవి మండే ఎండ నిప్పుల కుంపటేమో అన్నట్టున్నారు మండే ఎండ నిప్పుల కుంపటి అట అబ్బో ఎట్లున్నది ఎండ పాడుగాను అబ్బో అంటారు కదా నిప్పుల కుంపటి అని అన్నట్టు గిడ అన్నట్టు ఓకే అన్నట్లు వచ్చింది ఏమో ఏమో ఇక్కడ కూడా ఉంది ఏమో కొలువను పువ్వుల లా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి ఆ నడిచి వచ్చు ఏనుగు కొండయు అన్నట్లుంది ఓకే ఇగో లాస్ట్ ఇయర్ వచ్చింది చూడండి మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లున్నది ఇందులో అలంకారం 2017లో వచ్చింది ఏంటిది అది మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్టుంది ఉత్ప్రేక్ష అలంకారం ఓకే తర్వాత రూపకాలంకారం ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ రూపకాలంకారం రూపంలోనే భేదం ఉండకూడదు సమానం ఉండాలి అంతే ఇది కూడా చాలా సింపుల్గా ఉంది రూపకాలంకారం ఏంటంటే రూపంలో భేదం ఉండకూడదు సమానంగా ఉండాలి సమానం ఉండాలి ఎట్లుండాలి అని అంటే సంసార సాగరంలో ఈదడం కష్టం సంసారం ఒకటే సాగరం సంసార సాగరంలో ఈదడం కష్టం అట్లాంటివి చూడండి ఒకసారి 2 ఈ అలంకారాన్నే
తద్రూప ప్రధాన అలంకారము అంటారు. ఓకే, రూపంలో సేమ్ ఉండాలి రెండు. ఓకే, నగర రణ్య హోరు నరుడి జీవన ఘోష. నరసరాజు కీర్తి పాల సముద్రం. నరసరాజు కీర్తి పాల సముద్రం. అజ్ఞానంధకారాన్ని తొలగించుకోవాలి. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతి వెలిగిస్తాడు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. మనమందరము నవ్వుల నావలో ప్రయాణిద్దాం. బతుకు ఆటలో గెలుపు ఓటమి సహజం. వాన జాన చినుకు పూలను చల్లింది. కనుల కొనలలో దాగి నీ రూపం. లత లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. రెండు సమానం ఉండాలి అంతే. ఇక్కడ ఏమిచ్చుడు? ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం రూపకాలంకారం అవుతుంది. అనగా ఉపమేయమే ఉపమానంకు అర్థభేదం. ఏం గుర్తుపెట్టుకోదు, రూపంలో భేదం ఉండకూడదు, సేమ్ ఉండాలి. రూపంలో భేదం ఉండకూడదు, సేమ్ ఉండాలి అంతే. ఓకేనా? ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అలంకారంలో ఉంది, అన్ని ఏం అవసరం లేదు. స్వభావోక్తి అంటే స్వభావం. ఒక మనిషికి ఎట్లాంటి స్వభావం అంటే అట్లా ఉంటుంది. మనిషి స్వభావం మనిషికి ఉంటుంది, కుక్క స్వభావం కుక్కకు ఉంటుంది, అంతే కదా. సహజ సిద్ధమైన లక్షణాలని స్వభావం అంటారు. ఇది సింపుల్. స్వభావోక్తి అంటే స్వభావోక్తి అంతే. స్వభావం మనిషికి ఉన్న స్వభావం మనిషికి ఉంటుంది, కుక్కకున్న స్వభావం కుక్కకు ఉంటుంది, దేని స్వభావం దానికి ఉంటుంది. అది సహజ లక్షణాలు అంతే. ఎలా ఉంటాయో అనేది చెప్పడం కష్టం. ఇక తర్వాత అడవిలో లేళ్ళు చెవులు నిక్కించి బిత్తర చూపులు చూచుచు చెంగున ఎగురుచున్నవి. తొలికోడి కనువిచ్చి నిలిచిపై శరీరం వెంచి కొక్కర కోయి కూయ. అది అంటే అట్లే వేస్తుంది కదా. చెట్లు ఆకులు గాలికి మెల్లగా కదులుతాయి. చెట్ల ఆకులు కదలకపోతే నిలబడతాయా? చెట్ల ఆకులు అది సహజ లక్షణం, దాని స్వభావం చెట్లది. చెట్ల ఆకులు గాలికి ఏం చేస్తాయి? కదులుతూ ఉంటాయి. ఇక అంత స్వభావక్తి, అంత సింపుల్. చూసిరా, కదలకుండా ఏం చేస్తే గాలితుంటే నిలబడతాయా? అంతే, సింపుల్. ఓకే, అర్థమైందా? అతిశయోక్తి అలంకారం. అందరికీ తెలుసు అతిశయోక్తి అంటే కదా. గోరింతను కొండంత చేసుడు దేనికి అర్థమైంది? గోరంతను చిన్న ఉన్నదని పెద్దగా, అతిగా అంటే చిన్న విషయాలను పెద్దగా చేసి చెప్పడం. చిన్న అని పెద్దగా అంటే. మా ఊళ్ళో సముద్రం అంత చెరువు ఉంది. సముద్రం అంత ఉంటుందా చెరువు? అన్నీ ఇట్లా చిన్నదానివే పెద్ద చేసే పెడతారు. అంటే మా అక్క తాటి చెట్టు ఎంత పొడుగు ఉంటుంది. తాటి చెట్టు ఎంత పొడుగు ఉంటుందా? ఉండదు కదా. కానీ తాటి చెట్టు అంత పొడుగు అని చిన్నగా ఉన్నదాన్ని కూడా పెద్దగా చేసి పెడతారు. గొడవలు కూడా దానికే అవుతాయి. ఆమె ఏదో ఒకటి చెప్తారు. గోరింత చెప్తే కొండంత చెప్తారు. పెద్ద గొడవలు అయితే ఇది పెద్ద మంచి అలంకారం. అందరికీ ఆడోళ్ళకు ఎవరేమనుకోద్దు, కానీ ఇది ఆడోళ్ళకు మంచి సూట్ అయ్యే అని గుర్తుపెట్టుకోరు. అతిశయోక్తి. గొడవ అనేది ఎట్లయితుందండి? ఒకటికి రెండు చెప్తారే, అంటే ఒకటికి రెండు కదా, అబ్బా గిట్లన్నదిలే గట్లన్నది అని ఒకటికి ఎక్కువ చెప్తాం. అంటే ఊహించి కాదు, ఎక్కువ చెప్తాం. ఒక్కటంటే రెండు చెప్తాం. ఇట్లా మా భూమిలో బంగారం పండుతుంది. బంగారం పండుతుందా? బంగారం లాంటి వ్యవసాయం చేస్తారు అన్నట్టు. ఓ రాజా, నీ పలుకుల నందు అమృతం ఉండగా ఈ వెర్రి జనాలు చంద్రునిలో వెతుకుతున్నారు. అమృతం లాంటి పలుకులు అంటారు. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగా మేను పెంచే అంబర విధిన్ తివిరి ఇసుమునైనా తైలంబుదియ వచ్చు. ఇవన్నీ బుక్కులేనండి, ఇవన్నీ వస్తాయి అంతే. అతిశయోక్తి అంటే అతిగా చెప్పడం, ఉన్నదానికంటే కాదు, చిన్నగా ఉంటే పెద్దగా చెప్పడం, కొండంత ఉంటే గోరింత ఉంటే కొండంత చెప్పడం. ఓకే, స్థితి. ఇగో దృష్ట్యాంత అలంకారం, ఇది కూడా వచ్చిందబ్బా మస్తు సార్లు. దృష్ట్యాంత అలంకారం సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దృష్ట్యాంత అలంకారం అంటే దృష్టి, బింబం, ప్రతిబింబం. దృష్టి, బింబం, ప్రతిబింబం. ఒకదాన్ని చెప్పాలంటే ఇంకో దానికి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంతే. అద్దం ముంగట నిలబడితే ఇంకోటి చెప్తే ఇంకోటి కనిపిస్తుంది అన్నట్టు అంతే. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. తింటే గారెలే తినాలి, ఇది చెప్పాలంటే ఇంకేం చెప్పాలి? వింటే భారతమే వినాలని చెప్పాలి. సేమ్ అట్లాంటి దృష్టి అంటే బింబం, ప్రతిబింబం కనిపించగానే దృష్టి. ఓకే, దృష్టి పెట్టాలి. అద్దంలో పెట్టాలి? అద్దంలో పెట్టాలి. అద్దంలో దృష్టి పెట్టాలి. పెడితే బింబం, ప్రతిబింబం కనిపిస్తుంది. ఏం చేస్తుంది? ఒకటి చెప్పాలంటే ఇంకోటి చెప్పాలి. ఒకదాన్ని చెప్పడం అంటే ఇంకొక దానికి ఉదాహరణ ఇచ్చుకోవాలి. సేమ్ అట్లనే. ఓకే, ఓ రాజా, నీవే కీర్తిమంతుడువు, ఆ చంద్రుడే కాంతిమంతుడు.
ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండి చూడ చూడా రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరు. అంతే కదా, ఇది కూడా తెలుసు. ఇక అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇక అది లేదు. ఇక ఓకే, ఇది ఒక్కటి వింటే అయిపోతుంది. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఇది చెప్పాలంటే ఇది చెప్పాలి, ఇది చెప్పాలంటే ఇది చెప్పాలి. అంతే. దృష్టి, బింబము, ప్రతిబింబము. దృష్టి, బింబం అంటే ఏంటిది? అంతే, అద్దంలో చూసుకునేది మన బింబము. బింబము, ప్రతిబింబము, దృష్టి. ఓకే. తర్వాత శ్లేషాలంకారము. శ్లేషాలంకారం అంటే శేషం అంటే శ్లేషాలంకారంని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే శేషం గుర్తుపెట్టుకోరు. ఒక పదానికి అనేక రకాలైన అర్థాలు రావడం. సింపుల్గా ఒక పదానికే శ్లేషంగా, ఇక మన మ్యాథ్స్లో శేషం ఉంటుంది కదా, మిగులుతుంది అన్నట్టు. శేషం మిగులుతుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోరు. అనేక రకాలు ఒకదానికి ఒకటి వచ్చిందని కాదు, ఎన్నో రకాలుగా శేషంగా ఇక ఉంటూనే ఉంటాయి, తీస్తుంటే. అట్లా గుర్తుపెట్టుకోరు. శ్లేషం. భూమి కలువ. ఇక అంటే ఇక చూడు మిమ్ము మాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే ఎవరు? శివుడు, విష్ణువు. ఒకే పదానికి నానా అర్థం. శ్లేషాలంకారం. శేషం ఇంకా తీయొచ్చు, ఇంకా పెద్ద పండితులైతే ఇంకా తీస్తారు. ఓకే. మానవ జీవనం సుకుమారం. జీవనం అంటే ఏంటిది? మనిషి ఆధునిక జీవనం. ఆధునిక. మావిడాకులు తెప్పించండి. మావిడాకులు సినిమాలు ఉన్నాయి కదా. మావిడాకులు రెండో సేమే. ఓకే, సింపుల్గా సో ఇంతేనండి. ఎక్కడైనా నచ్చితే ఎక్కడైనా కొంచెం ఉపయోగపడ్డా, 1-2 ఏదైనా ఒకటి గుర్తుపట్టిన ఒక చేకు. అర్ధరాత్రి రిసెప్షన్ రోజు హాల్లో కూర్చున్నారు జంట అంటే చెక్కుమంటారు. చెక్కు జంట అంట, అర్ధ జంట. ఓకేనా, అర్ధ హల్లు జంట హాల్లో కూర్చున్నది. అర్ధరాత్రి హాల్లో జంట చెక్కుమంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోయి మస్తు రాయొచ్చు. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకే, మీరు రాస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు నాకు ఇలాగే కోఆపరేట్ చేస్తుండండి. పిచ్చి బూస్ట్ దొరుకుతుంది. బూస్ట్ బాగా ఫిరం ఉన్నది బయట. ఇక మీరు ఇచ్చే బూస్టే నాకు ఇప్పుడు గ్లో వస్తుంది నా ఫేస్ మీద. ఎందుకంటే అందమే ఆనందం. ఇక్కడ ఆనందంగా ఉంటే అక్కడ ప్లేస్లో కనిపిస్తూనే ఉంటుంది. సో అంత మంచి కామెంట్స్ రాస్తున్నారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ అందరూ బాగా రాయాలి అని 100 దాటిపోవాలి నా వీడియో చూసే వాళ్ళని. అందరికీ దాటాలి. కానీ ఇంకా నా వీడియో చూసే వాళ్ళకి, ఇంకా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ఇంకా బాగా స్వార్థం కదా కొంచెం. సో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, మనం ఎప్పుడు మారుతామో అప్పుడే కొత్త సంవత్సరం. మనం ఎప్పుడు మారాలి అని మన మనసులో ఒక చిన్న ఆవగింజంత ఒక ఆలోచన వస్తుంది, అప్పుడే కొత్త సంవత్సరం. ఎక్కడికి రాలేదు, ఎక్కడికి పోలేదు, ఎవ్వరికి రాదు కొత్త సంవత్సరం. నీ ఆలోచనలో కొత్త సంవత్సరం. ఆవగింజంతా కూడా ఇప్పటి నుంచి అంటే రోజు మార్చుకునే ఒక కన్సిస్టెన్సీ ఏదైనా సరే, ఏ పనైనా సరే ఒక చిన్న మార్పుతో స్టార్ట్ చేసిరంటే మన జీవితం మొత్తం కొత్త సంవత్సరం లాగానే అయిపోతుంది. ఎందుకంటే మనం రోజు చేసే ఒక కన్సిస్టెన్సీలో చేసాము. ఏదైనా ఒక అంశం కానీ, ఏదైనా ఒక పని కానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ, ఏదైనా ఒక అలవాటు కానీ, అదొక కన్సిస్టెన్సీలో చేస్తే అదే ఒక సముద్రంగా మారుతుంది. అదే మన జీవితానికి మార్పు చెందుతుంది. ఒక్క మార్పు చేయండి, ఒక్కటే మార్పు, ఏదో ఒకటి. 10 మార్పులలో ఒకటి కొత్తది స్టార్ట్ చేయండి. సేమ్ చేయాలి, రోజు అదే కన్సిస్టెన్సీలో చేయాలి. పేపర్ చదువుతున్నాం అనుకోండి, ఈ రోజు నుంచి మనకు డిఎస్సి వాళ్ళు కానీ, టెట్ వాళ్ళు కానీ ఏం చేయాలంటే, ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు కొత్త అంటారు. నేను ఎప్పుడు నాకు కొత్త సంవత్సరం అని. ఎందుకంటే క్యాలెండర్లలో మారినంత మాత్రాన్ని జీవితాలు మారాయి, మన ఆలోచనలు మాత్రమే. ఒకటే రోజు ఏదో లాస్ట్ రోజు ఏదో కేకులు అవి తిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం కాదు. మనమే ఒక సంవత్సరం సావుకు దగ్గర అన్నట్టు. మన ఏజ్లో ఒక సంవత్సరం దగ్గర పడ్డాం సావడానికి. అట్లానే అనుకుంటాను నేను. ఇంకా చాలా ఉంది మనం చేసేది. చాలా టైం తక్కువ ఉంది. ఒక సంవత్సరం వెళ్ళిపోయిందని భయపడుతున్నా నేను. ఎప్పుడైతే మన జీవితంలో మార్పు వస్తుందో, చావుకు భయపడొద్దండి. చనిపోయే ముందు మనం చేసే పనులకు భయపడాలి. అంతే. ఓకే, చాలా హ్యాపీగా అందరు బాగుండండి. అందులో మనం ఉండాలి, అందరు బాగుండాలని కోరుకోవాలి. ప్రతి ఒక్కరిని. అంటే ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే, మనం వేరే వాళ్ళ గురించి ఏదైతే ఆలోచిస్తుంటామో అది మనకు ఫస్ట్ తదాస్తు చేస్తాడు. ఇది 100%, 100కు 1,00,000% కరెక్ట్.
మనం వేరే వాళ్ళ గురించి కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ చుట్టాలు అంటే ఎక్కడ అయినా సరే మనం వేరే వాళ్ళ గురించి ఏదైతే ఆలోచిస్తున్నామో అది ఫస్ట్ మన మీద తదాస్తు అని చెప్తారు. సో మంచి జరుగుతుందండి. మంచిగా ఆలోచించే వాళ్ళకు తప్పకుండా మంచి జరుగుతుంది. సో రోజు ఒక మార్పు చేసుకోండి. ఇప్పుడు డిఎస్సి చదివే వాళ్ళకు చాలా మందికి ఇప్పుడు మనం ఎందుకు పేపర్ చదవడానికి అలవాటు పడతలేము అంటే చేతిలో మొబైల్ ఉంటుంది. అందుకే మళ్ళీ స్కూళ్ళల్లో చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఒక పేపర్ చదవడం అనేది ఒక హ్యాబిట్ ఉంటుండే. అది అయిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా చూస్తలేరు. వాళ్ళు కూడా అదే ఫోన్లలో పట్టుకున్నారు. రిటైర్మెంట్ అయినోళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మంచిగా ఇట్లా పేపర్లు చూసుకొని హోటళ్ళల్లో గట్లా కనిపిస్తుంది. ఇప్పుడు హోటళ్ళల్లో ఫోన్లే అన్ని ఫోటోలు. కానీ ఒక్కసారి పేపర్ చదివి చూడండి. ఒక్కసారి పేపర్ చదవండి. ఒక్క 10 రోజులు చదవండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మళ్ళీ చదవకపోతే అబ్బా ఏమైంది ఏమో ఏదో మిస్ అయినా అనుకో మొత్తం ప్రపంచాన్ని అట్లా చూడొచ్చు. ఓకేనా? అయితే బాగా సోది అయిపోయింది నాది ఇప్పటికే. ఓకేనా? ప్లీజ్ మీకు ఎక్కడైనా ఒక్క ఆవగింజంత ఒక వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ ఈ వీడియోలో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనస్ఫూర్తిగా 100 మార్కులు రావాలని కోరుకుంటాను. దేవుడిని కూడా ప్రే చేసుకుంటున్నాను నేను. ఓకేనా? హ్యాపీగా ఉండండి. కొత్త అలవాట్లు కొత్త మంచి మార్పులు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. సోది అని మాత్రం చెప్పకండి.